మనందరం కూడా చాలా మన గ్రామంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చాలా మార్పుల్ని చూడటం జరిగింది. దానిలో భాగంగానే సుధాకర్ గారు ఇక్కడికి వచ్చిన కొత్తలో వెనక మన భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం అంటే ఆనాడు ఒక పందిరితోటి ఒక విగ్రహం పైన పందిరేసి ఉండేది. ఇది వారు వచ్చిన కొత్తలో. తర్వాత కొంతకాలం తర్వాత మన పెద్దలు ఉద్దండి గారు తదితర పెద్దలందరూ కలిసి ఇంకా గ్రామంలో పెద్దలందరూ కలిసి దాన్ని స్లాబ్ వేసుకోవడం దానికి అంతవరకు చేసుకోగలను. తర్వాత అది కూడా దాన్ని కూడా తొలగించి నూతన దేవాలయం నిర్మించాలని చెప్పేసి గ్రామస్తులందరి సంకల్పంతో సహాయ సహకారాలతో ఈరోజు ఇంత పెద్ద దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని అటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే జరుపుకోవడం అనేది చాలా ఈ 40-50 సంవత్సరాలు వచ్చిన మార్పుగా మనం గుర్తించాలి. అలానే మన జనరేషన్ అంతా చూడడం 2 సంఘటనలు. ఒకటి, ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేశారు. ఆనాడు కూడా ఖాతాదారులు కానీ ప్రజలు కానీ చాలా డబ్బుల కోసం ఎగబడ్డటువంటి పరిస్థితుల్లో ఆనాడు కూడా డబ్బులు దొరికే పరిస్థితి కూడా లేదు. బ్యాంకులో పోతే 1000-2000 ఇచ్చి నాకు 1 లక్షలు కావాలన్నా 2 లక్షలు కావాలన్నా డబ్బులు లేవమ్మా, 1000 ఇస్తాం 2000 ఇస్తాం, ఏదైనా ఉంటే ట్రాన్స్ఫర్లు కొడతాం తప్ప. అటువంటి సందర్భంలో కూడా కాస్త సుధాకర్ గారు ఉండటం వల్ల చాలామందికి కొంత మేరకు అవసరాలు అయితే తీర్చడం జరిగింది. అలానే కరోనా కాలంలో 2 సంవత్సరాల పాటు మన వ్యవస్థలన్నీ దెబ్బతిన్నా జనం బజార్ ఎక్కకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆనాడు బ్యాంకులోకి వాళ్ళు ప్లాస్టిక్ తెరలను ఏర్పాటు చేసుకొని ఆనాడు ఖాతాదారులందరికీ కూడా సేవ చేయడం జరిగింది. ఆనాడు కూడా ఎవరైతే మన శాఖ పరిధిలో ఉన్న ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా భయపడకుండా ఆ 2 సంవత్సరాల కరోనాలో కూడా సేవలు అందించడం అనేది ఈ మన జనరేషన్లో మనం ఇవన్నీ చూసినటువంటి మార్పులుగా చెప్పుకోవాలా. అటువంటి సందర్భంలో కూడా సుధాకర్ గారు చాలా వారి తగినంత సహాయ సహకారాలని ఖాతాదారులకి అందించడం జరిగింది. అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాధినేని బోసు గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాము.